ఇప్పుడేంటిదంటే మన ముచ్చట్లకు దొంగలు దొంగలొచ్చిర్రోలా దొంగలంటే సాదా సీదా దొంగలు అని అనుకునేరు. కాదు కాదు, ఇంటర్నేషనల్ దొంగలల్లా కిలాడీలకే కిలాడీలు, ఇంటర్నేషనల్ కిలాడీలు అన్నట్టు. ఇక వాళ్ళ పర్ఫార్మెన్స్ చూస్తే మీకు ఏదో హాలీవుడ్ దొంగల సినిమా చూసినట్టే కొడుతుంది. ఆలస్యం ఎందుకు, జప్పున చూసేయండి మీరే. మాట లేదు ముచ్చట్లేదు, డైరెక్ట్ చూడాలే, షాక్ తినకుంటే నన్ను నడుగురిగా. అబ్బర్ బిడ్డ మీది నుంచి ఊడిపడ్డారని ఏదో శాస్త్రానికి అంటాం గాని నిజంగానే మీదికెళ్ళి ఊడిపడ్డారు కాదు ఈ దొంగలైతే. అయితే వీళ్ళు మన లోకల్ దొంగలు కాదులా, అమెరికా దొంగలు. మరి అమెరికా దొంగలంటే ఆ మాత్రం ఉండాలా కదా, అందుకే దర్వాజాలు వలగొట్టుడు, గోడలు దునుకుడు ఇవేం చెయ్యలే. డైరెక్ట్ దుకాణం మీదకి ఎక్కి మీది నుంచి తోవ చేసుకుని కిందికి దిగిర్రు. పాపంగి అక్క దడుచుకున్నది, అంతల్నే ఇంకొకటి దునికిండు. ఇద్దరు కలిసి ఆమెను బెదిరించుకుంటా గల్లబెట్టి తెరిపిచ్చిరు. అగో బ్యాగులలో వేసుకొని పోతురు చూడు. ఈ దొంగల కగ్గి పెట్ట సినిమాలను మించే చేసిరు పో. ఇక అమెరికా దొంగల పర్ఫార్మెన్స్ అట్లున్నదా? మరి గంత దూరం పోయి వాళ్ళని చూయించినాక మన లోకల్ దొంగలను చూయించకుంటే ఎట్లనోళ్ళ? అమ్మా అమెరికోళ్ళు వస్తారు ధూమ్ధాం ముచ్చట్లకు గాని మా కష్టం చూపిస్తలేరని ఫీల్ గారా? అందుకే మన లోకల్ దొంగల చొరకలను కూడా ఓసారి చూడుర్రి. ఆదిలాబాద్లనోళ్ళ ఈ ఇల్లుగల్లోళ్ళు సెలవులని హైదరాబాద్కి వచ్చిరట. కథం దొంగల ఇంటిని పొతం చేసి పడేసిరు కదా, గిట్లా బంగారం గింగారం పైసలు ఎత్తుకపోయిరట. అగో ఇల్లంతా ఎట్లా ఆగమాగం చేసిరో చూడుర్రి. ఇటు పోలీసులు వెనక నిలబడ్డోడేమో మహబూబ్ నగర్ దొంగోడు సితుకాయిదాలు ఏరుకునేటోళ్ళకి కేశం కట్టి ఇండ్లను లూటీ చేస్తాడట. అగో మొన్న బంగారం ఎత్తుకపోయి దొరికిండు. ఇక ఇప్పుడు ఖమ్మం జిల్లాలనైతే చిత్రమైన దొంగతనమే అయింది. ఇగో ఈ ట్యాంకర్ కనబడుతుందా, శనగ నూనె ట్యాంకర్ అట. దీన్ని కొందరు దేడి దిమాగులు దొంగతనం చేసిరు. ఎర్రపాలెంగాడ ఆపి అగవకి నూనె అమ్ముతురట. ఇక ఎట్లెట్లనో పోలీసు వాళ్ళకి ఎరికైంది. పోలీసు వాళ్ళ కంటే ముందే దొంగలకు కూడా సినిమా అర్థమైందా? ట్యాంకర్ ఆన్నే పెట్టి వాళ్ళు పరార్. ఇగో గిట్లున్నారు దొంగలు, హేక్ సే బడ్కరే.